దాని యొక్క వయస్సు అంటే ఏజ్ ఈజ్ 4,32,000 ఇయర్స్, 4,32,000 సంవత్సరములు. అందులో 5,000 సంవత్సరాలు మాత్రమే అయింది ఇప్పటికి. అయితే మీరు అడిగినట్టుగా కొన్ని సందర్భాలలో మనం చూస్తాం కర్ణుడు కొన్ని అస్త్రములు ప్రయోగించినప్పుడు, ఇప్పుడు యుద్ధము అని అంటే పోటాపోటీగా ఉంటుందండి. మీరు సినిమాలలో చూసారనుకోండి, ఒక సమయంలో హీరో ఓడిపోతున్నట్టుగా అనిపిస్తుంది. దాని తర్వాత ఇలా లేవంగానే 20 మంది పడిపోతారు, అప్పుడు హీరో విలన్ని డిఫీట్ చేస్తారు, అంతే కదండి. ఫస్ట్ వెళ్ళి ఒకసారి హీరో వేసేసాడు అనుకోండి, దాంట్లో సీన్లో ఏమి థ్రిల్లింగ్ ఉంటుంది, అవునా కదా మీరు చెప్పండి. కాబట్టి మహాభారత యుద్ధంలో పాప అప్పుడప్పుడు అర్జునుడు ఒక అడుగు వెనకాలకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అంటే అండి ఎక్కడ కృష్ణుడు ఉంటాడు అక్కడ అపజయం ఎలా ఉంటుంది? అందరూ నిజంగా నేను చాలా ఓపెన్ గా చెప్తున్నాను, ఎవరైతే మతం మారారో దే ఆర్ బిగ్ ఫూల్స్. ఇంత కూడా తెలివితేటలు అంటే వాళ్ళని అంటారు చూడండి, ఒక పశువుతో పోలుస్తారు. నిజంగా అలాంటి బుద్ధి ఉన్న వాళ్ళు. అయితే ఇక్కడ కృష్ణ భగవానుడు మానవ జన్మలో జన్మించడం జరిగింది. శంఖ చక్ర గదా పద్మావులు పట్టుకొని పట్టు పీతాంబరం కట్టుకొని జుట్టుతో కిరీటంతో ఆయన పుట్టాడు. ఆయన మనిషి అని ఎలా అంటాం? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మిషా. రైట్, ఈరోజు మన స్టూడియోకి ఒక ప్రత్యేకమైన అతిథి రావడం జరిగింది. ఆయన ఎవరో కాదండి, మన ప్రణానంద ప్రభుజీ గారు ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. అయితే చాలా అంటే చాలా సందేహాలు అనేవి ఉన్నాయి మనకి. అంతేకాకుండా వాటిపైన పూర్తి విషయాలను అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయడానికి నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. గురువుగారు నమస్కారం అండి. హరే కృష్ణ గురుగారు. స్వామి, యాక్చువల్గా చాలా అడగాలి మిమ్మల్ని, చాలా ప్రశ్నలన్నీ కూడా అలా తిరుగుతూ ఉంటాయి స్వామి. యాక్చువల్గా మీరు ప్రతి చోట కూడా అడిగిన సమాధానానికి మీరు మీ ద్వారా సందేహాలని తీర్చడం జరుగుతున్నాయి వాటికి సంబంధించి. అయితే మాకుగా ముఖ్యంగా ఉన్న సందేహాలు ఏంటంటే స్వామి, మనం దేవుణ్ణి ఎందుకు ప్రార్థించాలి? అసలు భగవంతుడు నిజంగా మనకు వస్తున్న ఈ కాలంలో పురాతన నుంచి కూడా మనమంతా ఒక భగవంతుడిని పూజించుకుంటూ ఇట్లా వచ్చేస్తున్నాం. ఒక ఆచారంగా వస్తున్నాం. ఇప్పుడున్న సందేహం ఏంటంటే అసలు నిజంగా దేవుడిని ఎందుకు పూజించాలి? ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీని చూసుకొని అందరూ కూడా మనం సృష్టించుకున్నదే కదా అని చెప్పన్నట్టుగా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా. దీనికి ఏ విధంగా? మనం సృష్టించుకున్నాం, కానీ దేని నుంచి సృష్టించుకున్నాం? భగవంతుడు ఇచ్చిన దాంట్లోంచే కదా. ఇప్పుడు ఈ టేబుల్ చేయాలి అని అంటే భగవంతుడు ఇచ్చిన చెట్ల నుంచే కదా టేబుల్ చేసింది. మనం అనేదన్న పదార్థాన్ని సృష్టించామా? మనం జస్ట్ మార్చామంతే భగవంతుడు ఇచ్చిన దాన్ని. కాబట్టి దేన్నైతే ఆధారంగా చేసుకొని మన జీవనాన్ని నడుస్తున్నామో, ఇప్పుడు చూడండి, ఒక చిన్న పిల్లవాడు ఏదన్నా ఒక పెద్ద ఆయన వచ్చి ఒక బిస్కెట్ ఇచ్చారనుకోండి, థ్యాంక్ యూ అండి అని చెప్తారు. మనం ఏంటి అంటే ప్రార్థన అంటే ఏం లేదండి, భగవంతుడిని ఏదో అడగాలి ఏదో చెయ్యాలి అని కాదు. స్వామి ఇచ్చిన దానికి ఆయనకి కృతజ్ఞత చెప్పుకోవటమే ప్రార్థన అని అంటే. భగవంతుడిని ఎందుకు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలని మీరు అంటున్నారు కదా. అరే ఇంత వచ్చింది, ఇంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉంది, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టేసాము, ఇన్ని మైకులు వచ్చేసాయి, టేబుల్లు వచ్చేసాయి, ఫోన్లు వచ్చాయి, కంప్యూటర్లు వచ్చాయి. గాలి లేకపోతే బతుకుతామా అండి? సూర్యుడు లేకపోతే బతుకుతామా అండి? చంద్రుడు లేకపోతే జీవిస్తామా అండి? వాటర్ లేకపోతే నడుస్తాయా అండి? మరి ఇవన్నీ భగవంతుడు ఇచ్చిందే కదా. వాటన్నిటిని మనం వాడుకుంటున్నాం కదా. ఇప్పుడు ఒక నది నుంచి నీరు మన ఇంటి దగ్గర తెచ్చాడనుకోండి, వాటర్ బిల్ కట్టాలి గవర్నమెంట్కి. ఎలక్ట్రిసిటీ మన ఇంటి దగ్గరకు వచ్చిందనుకోండి, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి, అంతే కదా. కానీ భగవంతుడు ఇంత ఇచ్చాడు, కానీ బిల్లు అడగలేదు, ఎప్పుడు పేమెంట్ అడగలేదు, ఎప్పుడు మన ఇంటి పైన ఎవరినో పంపించి ఏయ్ డబ్బులు కట్టు అని అనలేదు. ఆయన జబర్దస్తి చేయలేదన్నమాట మన పైన. మనం ఏం చేయాలి అని అంటే, అయ్యో స్వామి, అరే ఇంత వాడుకుంటున్నాం కదా, భగవంతుడు ఇచ్చిన మంచి జన్మ ఇచ్చాడు, మంచి తెలివితేటలు ఇచ్చారు, మీరు ఇందాక అన్నారు ఇంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ చేయగలిగిన ఒక శక్తి మనకు కనిపించింది. ప్రార్థన అంటే ఏం లేదు, థ్యాంక్ యూ గాడ్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, నేను ఎంతో కృతజ్ఞత మీకు తెలుపుకుంటున్నాను, మీకు ఏదైనా సేవ చేయొచ్చా, హౌ కెన్ ఐ సర్వ్ యూ, ఇదే ప్రార్థన అంటే. థ్యాంక్ యూ, హౌ కెన్ ఐ సర్వ్ యూ, ఇదే ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా గురువుగారు. అయితే గురువుగారు, ఇప్పుడు చాలా మందికి కూడా ఏంటంటే కలియుగం అనేది, అంటే రీసెంట్గా సినిమాలు చూసిన బట్టో అంటే ఆ వర్డ్ అనేది ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ఇంతకుముందు గతంలో కొంతమంది పెద్దవాళ్ళు చెప్పినప్పుడు కానీ, లేకపోతే మన గీతలో కానీ ఇటువంటి సందర్భంలో కలియుగానికి సంబంధించిన ఒక విషయం అనేది ఉంటుంది. కానీ ఒక సినిమా ప్రభావం వల్ల ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కలియుగం అంతం అనేది జరుగుతుందా, ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కదా, ఈ అంతానికి ఆరంభం ఏంటి, అదేవిధంగా ఎట్లా ప్రారంభమైంది, ఎట్లాగా ముగుస్తుంది అనే ఈ సందేహాలు కూడా ఉన్నాయి స్వామి. అంతా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇప్పట్లో అయిపోదు కలియుగం.
కలియుగాని యొక్క వయస్సు అంటే ఏజ్ ఇస్ 4,32,000 ఇయర్స్. 4,32,000 సంవత్సరములు. అందులో 5,000 సంవత్సరాలు మాత్రమే అయింది ఇప్పటికి. కృష్ణుడు అవతార పరిసమాప్తి చేశాక ఇప్పటికి మనం చూసుకుంటే 5,000 సంవత్సరాలు సుమారుగా మనకు గడిచింది. ఎప్పుడైతే కృష్ణుడు అవతార పరిసమాప్తి చేశారో కలియుగం ప్రారంభమైంది. కాబట్టి మనకి చాలా సమయం ఉంది. ఇప్పటికే చాలా మంది అంటున్నారు, ప్రభు కలి ప్రభావం చాలా ఎక్కువైపోయింది. ఇంకా ముందుకెళ్తే ఇంకెలా ఉంటుందో ఆలోచన చేయాలి మనం. కాబట్టి ఇప్పుడు కరెక్ట్ ఏజ్ అన్నమాట. మనకి మంచి భక్తి మార్గంలో ధార్మికంగా ఉండడానికి. ముందు ముందు వెళ్తే అది ఇంకా కఠినమైపోతుంది. ఎందుకంటే పరిస్థితులు చాలా క్లిష్టమైపోతాయి అని చెప్తారు. భాగవతం మనకి కొన్ని ప్రాఫెసీస్ ఉంటాయి. అందులో భాగవతం మనుషుల యొక్క వయస్సు తక్కువైపోతుంది. తర్వాత పొడవు తక్కువైపోతారు. ఏమి పని ఎక్కువగా చేయలేని పరిస్థితిలోకి వచ్చేస్తారు. తర్వాత అందరూ కూడా అరణ్యంలోకి పారిపోతూ ఉంటారు. చాలా విషయాలు చెప్తారండి కలియుగం గురించి. చాలా భయంకరమైన పరిస్థితికి దారితీస్తుంది ఈ కలియుగము అని మనకి శాస్త్రములు ప్రస్తావన చేస్తున్నాయి. కానీ దానికి ఇంకా ఘోర కలియుగం, ఇప్పుడు సంధికాలం అంటారనమాట. అంటే ద్వాపర యుగం, కలియుగం ఈ రెండిటికి సంధికాలం 10,000 సంవత్సరాలు. అందులోనే ఇప్పుడు మనం ఇలా ఉన్నాం. ట్రాన్సిషన్ పీరియడే ఇంత భయంకరంగా ఉంటే రియల్ కలియుగ వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. కాబట్టి కలోదోష నిదే రాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణాన్ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరంవ్రజేత్. కలి నిజంగా చాలా కఠినమైనదే అండి. కానీ కలియుగంలో కేవలం భగవంతుడి యొక్క నామస్మరణ చేయటం వల్ల ఈ కలి ప్రభావం మొత్తం కూడా పోతుంది అని మన శాస్త్రములు చెప్తున్నాయి అన్నమాట. కాబట్టి కలియుగాంతం జరుగుతుంది తప్పకుండా. ప్రతి యుగాంతము అనేది ఉంటుందన్నమాట. దాని తర్వాత మళ్ళీ మనకి సర్కిల్, మన టైం సైక్లిక్, లీనియర్ కాదు. అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఇట్లా నడుస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఒకసారి కలియుగం అయిపోయాక కల్కి అవతారం వస్తుంది. మనకు తెలుసు ఆ కల్కి అవతారం వచ్చి అందరినీ సంహరించి, ఎందుకంటే అప్పుడు మాట వినేవాడు ఎవడు ఉండడు అనమాట. కాబట్టి సంహారం చేసి అందరినీ మళ్ళీ ఎవరైతే కొంతమంది ధర్మాత్ములు ఉన్నారో వాళ్ళతో మళ్ళీ కృతయుగం అనేది ప్రారంభం అవుతుంది. అదే స్వామి. అయితే ఇక్కడ కలియుగంలో కల్కి అవతారం వస్తుంది. అది కూడా 10వ అవతారమా 11వ అవతారం? 11th అవతారం అని అంటారు, 10th అవతారం అంటారు. ముఖ్యంగా శ్రీకృష్ణుడి యొక్క దశావతారములు అని మనం స్వీకరిస్తే మనకి కల్కి యొక్క అవతారం 10వ అవతారంగా ఆ ప్రధానమైన ముఖ్యమైన అవతారములలో ఒకటిగా చెప్తారు. అదే స్వామి. అయితే ఇక్కడ ముఖ్యంగా స్వామి మనం భాగవతంగా తీసుకున్నా కానీ మహాభారతంలో అంటే ఇప్పుడు చూపిస్తున్న అంటే సినిమా తీసినా కానీ ఆ గ్రంథాలను అనేవి కొంచెం వాళ్ళు ఫాలో చేసిన తర్వాతనే వాళ్ళు తీయడం జరుగుతుంది. అందులో చాలా వరకు ఏంటంటే లాస్ట్ పార్ట్‌లో శ్రీకృష్ణుడు ఉన్న అర్జునుడు, శ్రీకృష్ణుడు రథసారథిగా ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్న రథాన్ని కూడా కదిలించే విధంగా కర్ణుడు యొక్క శక్తిని చూపించారు. అంటే ఇక్కడ ఎలా తీసుకోవాలి స్వామి? అంటే నిజంగా కర్ణుడు అంత శక్తివంతుడేనా? అయితే మీరు అడిగినట్టుగా కొన్ని సందర్భాలలో మనం చూస్తాం కర్ణుడు కొన్ని అస్త్రములు ప్రయోగించినప్పుడు, ఇప్పుడు యుద్ధము అని అంటే పోటాపోటీగా ఉంటుందండి. మీరు సినిమాలలో చూసారనుకోండి, ఒక సమయంలో హీరో ఓడిపోతున్నట్టుగా అనిపిస్తుంది. దాని తర్వాత ఇలా లేవంగానే 20 మంది పడిపోతారు. అప్పుడు హీరో విలన్ని డిఫీట్ చేస్తారు. అంతే కదండి. ఫస్టే వెళ్ళి ఒకసారి హీరో వేసేసాడు అనుకోండి, దాంట్లో సీన్లో ఏమి థ్రిల్లింగ్ ఉంటుంది, అవునా కదా మీరు చెప్పండి. కాబట్టి మహాభారత యుద్ధంలో పాపం అప్పుడప్పుడు అర్జునుడు ఒక అడుగు వెనకాలకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. కానీ హీరో అర్జునుడే అక్కడ. కాబట్టి కొన్ని అస్త్రములతో ఈయన కొద్దిగా వెనకంజులో ఉన్నాడు. ఎందుకంటే అండి ఎక్కడ కృష్ణుడు ఉంటాడు అక్కడ అపజయం ఎలా ఉంటుంది చెప్పండి. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుద్ధర. వాళ్ళిద్దరు ఉన్నాక అక్కడే విజయం ఉంటుంది. కానీ మీరు తెలుసు కదా, ఇప్పుడు ఫైటింగ్ లో హీరో గెలుస్తాడా విలన్ గెలుస్తాడా అంటే హీరో గెలుస్తాడు. కాబట్టి ఆయన అంత లూజింగ్ పొజిషన్ లో ఉన్నా ఇప్పుడు ఏదో ఒక ట్విస్ట్ రాబోతుంది అని జనాలకు అందరికీ తెలుసు. కాబట్టి అంత మాత్రం చేత 2 సార్లు ఏదో ఈయన వెనకాలకి వెళ్ళిపోయాడు, ఈయన ఇదైపోయాడు అన్న చేత కర్ణుడు చాలా గొప్పవాడు అని కాదండి. ఎన్నో సందర్భములలో అర్జునుడి యొక్క శక్తి కర్ణుడి యొక్క శక్తి మ్యాచింగ్ కాదు. కర్ణుడు ఎన్నో సందర్భములలో అర్జునుడి కంటే వీక్ అని మహాభారతమే చెప్తుంది. ఒకసారి గంధర్వులు కర్ణుడిని ఓడిస్తారు, అదే గంధర్వులను అర్జునుడు గెలుస్తాడు. ఒకసారి ద్రుపదుడి యొక్క రాజ్యానికి వెళ్ళి కౌరవులందరూ కర్ణుడితో సహా ప్రయత్నం చేస్తూ ఓడించడానికి ఓడించలేరు. కానీ అర్జునుడు వెళ్ళినప్పుడు ఓడించగలిగాడు. కాబట్టి ఈ ఎన్నో సిచ్యువేషన్స్ లో మనం చూస్తాము అర్జునుడు కంటే కర్ణుడు శక్తిలోను క్యారెక్టర్లోను అన్నిట్లో చాలా వీక్. కానీ అర్జునుడు పరమ భక్తుడు, భగవంతుడి యొక్క భక్తుడు.
కాబట్టి ఆయనకి ఎటువంటి ఆ చిన్ని ఆపదలు కూడా కలగకుండా కృష్ణుడు సంరక్షించాడు. మనం ఎవరి వైపు తీసుకోవాలి అంటే ఎక్కడైతే ధర్మం ఉందో, ఎక్కడైతే భగవానుడు ఉన్నాడో. కానీ ఈ ప్రపంచంలో సినిమా ఎంత ప్రభావం చేసిందంటే అండి, శాస్త్రంలో ఉండే చెప్పిన విషయాలను కూడా నమ్మడానికి రెడీగా లేరు జనాలు. కర్ణుడే గొప్పవాడు అంటే మరి దానికి ఏం చేయాలి? కృష్ణుడు అర్జునుడి వైపు ఉన్నా, మీరు కర్ణుడి వైపు ఉన్నా అంటే ఎలాంటి ప్రవృత్తి అని అంటే కౌరవ ప్రవృత్తి పెరిగిపోయింది ఇప్పుడు. అంటే అసుర ప్రవృత్తి పెరిగిపోయింది. శాస్త్రుల పట్ల, గురువుల పట్ల, దైవం పట్ల నమ్మకం లేదు. కృష్ణుడు అర్జునుడు యొక్క రథ సారిథ్యం చేయడానికి సిద్ధమైనా సరే మాకు ఈయనే గొప్ప, మాకు ఈయనే ఇష్టం అని ప్రయత్నం చేస్తున్నారనమాట. కాబట్టి సినిమాలు తీసుకునే వారు కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి పెద్దల్ని సాంప్రదించి శాస్త్రంలో ఉన్న విషయాలు చూపించేటట్టుగా ప్రయత్నం చేయాలి. అలా చేస్తే సినిమా నడవదు అని వాళ్ళు అనుకుంటారు కాబట్టి కొద్దిగా మసాలా యాడ్ చేయాలి కదండి. దాంతో సమాజానికి ఎంతో నష్టం ఉన్నది. అందుకే మేము చెప్తాం, సీరియళ్ళు చూసి నేర్చుకోకండి. రాధాకృష్ణుల గురించి సీరియల్లో చూడొద్దు. రాధాకృష్ణుల గురించి శ్రవణం చేయండి, భాగవతం వినండి. మేము ప్రణవానంద దాస్ అనే మా ఛానల్లో భాగవతం, భగవద్గీత చెప్పామన్నమాట. అది విన్నప్పుడు మనకి కృష్ణుడు ఏంటి, నిజంగా అర్జునుడు ఏంటి, మహాభారతం కూడా చెప్పాం. అసలు ఎవరు ఎలాంటి శాస్త్రం ఏం చెప్తే అసలు కర్ణ అర్జున మీకు ఎలా తెలిసింది? మహాభారతం చదివితేనే కదా తెలిసింది. మరి మహాభారతంలో ఉన్న పూర్తి విషయాలు అర్థం చేసుకోండి. కరెక్ట్గా శాస్త్రం చెప్పిన విషయంగా ఆలోచించండి. ఎం శాస్త్ర విధిన్న సృజ్యా వర్తతే కామకారకాహ నస సిద్ధిం అవాప్నోతి నసుకం న పరాంగతిం అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. ఎవరైతే శాస్త్రాన్ని వదిలేసి, ఇప్పుడు చాలామంది నాకు శాస్త్రం అవసరం లేదు అని రిజెక్ట్ చేస్తున్నారు. కానీ ఎవరైతే శాస్త్రాన్ని వదిలేస్తారో అటువంటి వారికి సిద్ధి పొందలేరు, ఈ లోకంలో పరలోకంలో సుఖం ఉండదు అని మనకి శాస్త్రములు చెప్తున్నాయి. కాబట్టి మీకు అర్జునుడు కర్ణుడు తెలుసు అని అంటే ఏటి వల్ల తెలుసు అంటే భారతం వల్ల తెలుసు అంటే ఆ భారతం చదవండి, భారతం వినండి, అప్పుడు అర్థం చేసుకోండి ఎవరి క్యారెక్టర్ ఎలాంటిది, ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే విషయాలన్నీ గోచరం. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు చెప్పినట్టుగానే మనం భగవంతుని పూజించుకునే విధానంలో ఒక హిందూ ధర్మంలో అనేక రకాలుగా పూజిస్తూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్క విధంగా. ఇప్పుడు నార్త్ సైడ్ వచ్చేటప్పటికి కృష్ణ భగవాన్ కానీ, వినాయకుడు అని కానీ వీళ్ళందరూ ఒక విధమైన పూజా కార్యక్రమాలు జరుపుతారు. మన సైడ్ ఇటువైపు సౌత్ సైడ్ వచ్చేటప్పటికి ఒక రకమైన విధానం ఉంటుంది. అయితే ఈ విధానాన్ని చాలామంది కూడా తప్పుగా మాట్లాడడం కూడా జరుగుతుంది. అంటే విగ్రహారాధన చేయడం అనేది తప్పు, ఈ మత ప్రచారం చేస్తున్నారు అని చెప్పన్నట్టుగా కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది. దానిపైన మీ ఉద్దేశం? విగ్రహారాధన ఎందుకు తప్పు అవుతుందండి? చెప్పండి, మీకెందుకు విగ్రహారాధన తప్పు అనిపిస్తుంది? కొంతమంది మతాలకి పాపం విగ్రహారాధన వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటో మాకు తెలియదు. భగవంతుడి యొక్క అన్నిటికంటే మోస్ట్ స్పెషల్, మోస్ట్ మర్సిఫుల్, మోస్ట్ మ్యాగ్నానిమస్ అవతారమే విఘ్నహ రూపంలో. ఎంత కృప ఉంటే అండి ఆ స్వామి అంత యాక్సెసిబుల్ అవుతారు. మీరు చూడండి, ఒక లీడర్ ఎవరైతే ప్రజల్లో ఉండాలి అని అనుకుంటాం, అంతే కదండి. ఎక్కడో ఒక దగ్గర వెళ్ళి సీట్ పైన కూర్చున్నాడు అనుకోండి, ఆయన వాళ్ళు ప్రజలు అనుకుంటారు, అయ్యా మాకు మేము ఒక ఎలక్షన్లో ఈ పార్టీ ఎందుకు లూజ్ అయింది అని ఒక అనాలిసిస్ వింటున్నాం అనమాట టీవీ ఛానల్లో. అయితే వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళలేదు, ప్రాంతాలు ఏదైతే కామన్ మ్యాన్కి వాళ్ళు రిలేటబుల్ అవ్వలేదు, అందుకోసం ఓడిపోయారు అని ఒక పార్టీకి సంబంధించిన విశ్లేషణ చేస్తారు కదా. ఓడిపోయినప్పుడు అందులో మన పరమాత్మ, మన స్వామి ఎంత యాక్సెసిబుల్ అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో, ప్రతి ఒక్కళ్ళ చేతిలో విగ్రహ రూపంలో యాక్సెసిబుల్ ఫామ్లోకి వచ్చారు. దాంట్లో ఏంది కష్టం అండి? అసలు నాకు అర్థం కాదు. ఎంత కృప, ఎంత ఎంత ఆనందించాలి ఆ స్వామి యొక్క స్వరూపాన్ని చూసి. చాలా మందికి ఏమనిపిస్తుందంటే, అరే ఇది ఒక రాయి కదా, రాయిని విగ్రహం ఎలా అంటున్నారు? రాయే అండి, కానీ రాయిలో మనం ప్రతిష్ఠ చేస్తాం, దాన్ని ప్రాణప్రతిష్ఠ అని అంటాం. మనం ఆలయంలో మీరు చూసారనుకోండి, భగవంతుడి యొక్క మూర్తి లోపల ఉండే ఆ మెటీరియల్ ఎలిమెంట్స్, ఆ భౌతికమైన గుణాలన్నింటినీ సంహారం చేస్తారనమాట, అంటే తీసేస్తారు. ఆధ్యాత్మికమైన ఆ భగవంతుడి యొక్క శక్తిని ప్రవేశపెడతారు యజ్ఞ రూపంలో, నామరూపంలో, మంత్ర రూపంలో, యంత్ర రూపంలో ప్రవేశపెడితే ఆ స్వామి అప్పుడు అక్కడ వచ్చి ఆసీనులయ్యి ఆ విగ్రహం రూపంలో మనకి దర్శనమిస్తారు. కాబట్టి మనం ఆరాధన చేస్తాం. ఒకళ్ళు వీడియో చూస్తున్నా, అందులో అంటున్నాడు, నా తస్య ప్రతిమ అస్తి అనుంది మీ శాస్త్రంలో, మీ దేవుడికి ఎటువంటి బొమ్మ, ప్రతిమ, ఏమంటారు విగ్రహం, ఇమేజ్ అలాంటివి ఏమీ లేవు. ఫస్ట్ ఈయన కనీసం సంస్కృతమైనా నేర్చుకోవాలి, తెలుగులో మాట్లాడటమైనా ఆపేయాలి. సంస్కృత పదానికి తీసుకెళ్ళి తెలుగు అర్థాన్ని జోడిస్తున్నాడు. ప్రతిమ అంటే తెలుగు ప్రతిమ కాదు, ప్రతిమ అని అంటే సాటి లేని వాడు. నా తస్య ప్రతిమ అస్తి అంటే ఈయనకి సాటి లేని వాడు ఇంకొకడు లేడు అని. దాన్ని తీసుకొచ్చి ఒక సెంటెన్స్, నా తస్య సంస్కృతం, ప్రతిమ తెలుగు, మళ్ళీ అస్తి మళ్ళీ సంస్కృతం.
ఇలా చేస్తే ఎలా అండి? కాబట్టి ఇలాంటి చెప్పుడు తప్పుడు మాటలలో వినేవాడు నిజంగా బుద్ధి లేనివాడు అవుతాడు. కాబట్టి మనం మన శాస్త్రంలో ఏం తెలుసుకున్నారో వేరే వారి దగ్గర నుంచి వినకండి. వేరే మతానికి చెందిన వాడి దగ్గర నుంచి ఇప్పుడు మీ ఇంట్లో ఏదన్నా ప్లంబింగ్ పని అయిందనుకోండి, పోలీస్ వాడికి ఫోన్ చేస్తామండి మనం. ప్లంబర్‌కి చేస్తాం. అంతే కదండీ! ఎవరికి ఏ పనొచ్చో వాడిని ఆశ్రయించాలి. నీ శాస్త్రం గురించి వేరే మతస్థుల దగ్గర నుంచి ఎందుకు వినాలి నువ్వు? హ్మ్. నీ శాస్త్రం గురించి మీ శాస్త్రాన్ని అధ్యయనం చేసిన భక్తుల దగ్గర నుంచి నువ్వు, సాధువుల దగ్గర నుంచి నువ్వు, లేదా నువ్వు చదువుకోవటం రాదా? ఓపెన్ చేసి చదువు. అప్పుడు హిందువులలో ఒక జాగరూకం వస్తుంది. హ్మ్. వాళ్ళప్పుడు తెలుస్తుంది. వేరే వాళ్ళు చెప్పే చెప్పుడు మాటలు వినకుండా మన ధర్మం ఏంటేంటో మనకు తెలుస్తుంది. కాబట్టి ఎంత మత ప్రచారం అంటే అందరూ వాళ్ళ స్థానములలో బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు అనుకునే మన ధర్మం అండి. సనాతన ధర్మంలో ఎవరితో మనకేం పోటీ లేదు. ఎవరితో మనకేమి ఇబ్బంది లేదు. ఎప్పటి వరకు వాడు మన ఇంటి పైన దాడి చేయనంత వరకు. అంతే కదండీ! మనం ఎప్పటికీ ఇలానే శాంతియుత ధర్మంగా ఉన్నాం. కానీ కొన్ని మతములు ఏం చేస్తున్నాయంటే మన ధర్మాన్ని చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అంతేకాకుండా దేశాన్ని, సమాజాన్ని, వ్యక్తులని మొత్తం కూడా చిన్నాభిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అది కుదరదు. హ్మ్. అది ఎటువంటి విధంగా మనం ఒప్పుకోము. మీరు ధార్మికంగా ఉండండి. 10 మందిని ధార్మికంగా ఉండనివ్వండి. దాంట్లో దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. కానీ తప్పుడు మాధ్యమాలు మన దేవీ దేవతలను క్రిటిసైజ్ చేయటము, నాటకాలు వేయించటము, జనాల్ని మభ్యపెట్టి వాళ్ళని సంస్కృతి నుంచి, సాంప్రదాయం నుంచి, సమాజం నుంచి దూరం చేయటము, దేశాన్ని విభజించాలి అనే ఒక కుతంత్రములతో బయటికి రావటం ఇవి నాట్ యాక్సెప్టబుల్ ఎట్ ఆల్. ఈ ఈ ధోరణ ఎంత తీవ్ర స్థాయిలో ఉందంటే గురూజీ, ఆహ్, మతాన్ని కూడా మార్చుకొని హ్మ్, వాళ్ళు అందులో కన్వర్ట్ అయ్యి, అంటే అంతకు ముందు వరకు కూడా వీళ్ళంతా కూడా ఈ సాంప్రదాయ పద్ధతిలో ఈ విధంగానే దేవుళ్ళని పూజించేవారు. కానీ సడెన్‌గా అనుకోకుండా వీళ్ళు వెంటనే మతాన్ని మార్చి కానీ వీళ్ళు మటాన్ని మార్చేవాళ్ళు మీరు చూసారనుకోండి చాలా మటుకు ఇంటెలిజెంట్, ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదండి. హ్మ్. అందరూ నిజంగా నేను చాలా ఓపెన్‌గా చెప్తున్నాను. ఎవరైతే మతం మారారో దే ఆర్ బిగ్ ఫూల్స్. హ్మ్. ఇంత కూడా తెలివితేటలంటే వాళ్ళనంటారు చూడండి, ఒక పశువుతో పోలుస్తారు. నిజంగా అలాంటి బుద్ధి ఉన్నవాళ్ళే. హ్మ్. ఎందుకంటే మనిషి అయ్యాడనుకోండి ఆలోచన ఉంటుంది. వాడు చేసే నాటకం ఏంటి? వాడు చేసే మాయ ఏంటి? వాడు చేసే ఆ మతలబ్ ఏంటి? వాడు మాట్లాడే మాటలేంటి అని అర్థం చేసుకోవచ్చు. మనిషి బుర్రుంటే. రోగాలు నయం చేసేస్తుంటారు. నీళ్లు పోస్తాను, ఖర్చిపిస్తాను, ఇది చేస్తాను, అది చేస్తానంటే జనాలందరూ ఎలా వాడు వీల్ చైర్‌లో కూర్చుంటాడు. వీల్ చైర్‌లో నుంచి లేపిచ్చేస్తాడు. అదే నిజంగా వీల్ చైర్‌లో ఉండేవాడిని చేస్తే వాళ్ళ మత పెద్ద పాపం అక్కడ ఇటలీలో ఉన్నాడు. ఆయనని చేయమను ఫస్ట్. అవును. ఆయనకేమో పాపం ఆయనని రమ్మనాలి. ఒక ఫ్లైటేసుకొని ఇక్కడ మన ఆంధ్రాకొస్తే ఆయనని బాగా ఎళ్తాడు. పాపం ఆయనేమో అలా బాధపడుతున్నాడు. వీళ్ళందరూ లేసి గంతులేస్తున్నారనమాట. ఎంత విచిత్రం కళ్ళు చెప్పండి. లేని వాళ్ళకి కళ్ళు తీసుకొస్తా ఉంటారు. ఇక డాక్టర్‌లని మానేసేయండి. అందరూ వీడినే పెట్టేసేయండి అయిపోద్ది. డాక్టర్ చదువులు ఆపేసేయండి ఇండియాలో. ఇంకేముంది చెప్పండి బ్రహ్మాండంగా. పాపం డాక్టర్ పొద్దునంతా రాత్రనక నిన్నే ప్రభుజీ చదవలేకపోతున్నాను ప్రభుజీ 6 ఏళ్ళు అయిపోయింది. ఇంకా కష్టపడాలి ప్రభుజీ ఏదో ఒకటి అని వాళ్ళు పాపం బాధపడుతుంటే వీళ్ళేమో నిమిషానికి రోగాలు నయం చేసేసి, అవి చేసేసి, ఇవి చేసేసి ఎంత బుద్ధి లేనితనం అండి అసలిది. ఎంత అన్యాయం అసలు. ఎంత ఎంత అంటే ఈ జనాలు ఎవరైతే అక్కడికెళ్తున్నారో వాళ్ళు ఎలాంటోళ్ళో అర్థం చేసుకోండి అసలు. అంటే మనకి టీవీలో చూపిస్తేనే అంత అసహ్యం వేస్తుంది. వాళ్ళంత కాన్ఫిడెంట్‌గా దాన్ని టీవీలో ప్రొజెక్ట్ చేసుకుంటున్నారంటే అసలు మీరు ఆలోచన చేయండి ఒకసారి. అలా కళ్ళొచ్చేస్తాయా? అలా ఇది చేసేస్తారా? డబ్బులొచ్చేస్తాయి. ఏమనుకుంటున్నారు జీవితం అంటే? ఒక్కొక్క వ్యక్తి ఎంత కష్టపడితే ఒక స్థాయికొస్తాడో, ఒక కష్టం పోవాలంటే ఎంత దీంతో కూర్చుకున్న అది అంటే ఎంతమంది పడుతున్నారు. అంటే ఎలాంటి వాళ్ళు వీళ్ళంటే నిజంగా బుద్ధి లేని వాళ్ళే. హ్మ్. బుద్ధుంటే ఆ పనెందుకు జేస్తామండి? ఇప్పుడు పక్కింటి వాడి దగ్గరికెళ్ళిపోయి, వాళ్ళ ఇల్లు బాగుంది గదా! అని నేనెళ్ళిపోతానా ఇంటికి? అరే! నా తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడి నన్ను కష్టమో, సుఖమో నా తల్లిదండ్రుల దగ్గర నేనుంటాను అని అనుకుంటారు గానీ, వాళ్ళ ఇంట్లో డబ్బులున్నాయి కాబట్టి నేను టాటా బాయ్ అమ్మా, నాన్న నువ్వు కష్టాలు నువ్వు పడు నేనెళ్ళిపోతాను అంటారా అండి? అలాంటి వాడు ఇప్పుడు ఇప్పుడు మీకో విషయం తెలుసా? అక్కడికెళ్ళి ఇప్పుడు నేను చూస్తానండి చాలామంది ఎవరైతే ఇలాంటి మత మార్పిడి చెందుతారో వాళ్ళ లోపల పైత్యం ఎక్కువగా ఉంటుంది. హ్మ్. వాళ్ళ లోపల ఆ రకమైన ఒక తీవ్రమైన ఒక వ్యతిరేక భావనలన్నీ ఉంటాయి. జనాల పట్ల, ఇతర మతస్థుల మన ధర్మం ఎంత గొప్ప ధర్మం అండి అసలు సనాతన ధర్మం. అసలు సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు. అందరూ బాగుండాలి. అందరికీ మంచి జరగాలి.
అందరూ సుఖంగా ఉండాలి, ఎవ్వరికీ ఏ ఇబ్బంది కలగదు అని గొప్ప ప్రార్థన చేసే మతం నుంచి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అసలు? దేశం ఎటు, పరిస్థితి మొత్తం ఎలా, మన సంస్కృతి, సాంప్రదాయాలు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తది వీళ్ళు పోతే పోయారు, నిజంగా మన లోపల నుండి చెత్త పోయింది అనిపిస్తది. నిజంగా చూసారంటే మీరు. ఎందుకంటే అలాంటి భావన లేను, భక్తి లేను మన మన పెద్దలు, ఆచార్యులు అసలు ఎంత సాక్రిఫైస్ చేశారండి అసలు. ఎంత సాక్రిఫైస్ చేశారు వాళ్ళ ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి. మీరు ఒక విషయం చెప్తాను, ఆశ్చర్యపోతారు. మన సిక్ ధర్మం మీకు తెలుసు కదండి, హ్మ్. సిక్కిజం అవును. అందులో వాళ్ళు దేశాన్ని ధర్మ పరిరక్షణ కోసం పాటుపడేవారనమాట. ఎప్పుడైతే ఆ కింగ్స్ ఎప్పుడైతే వాళ్ళని నవాబ్స్, మొఘల్స్ ఉంటారు కదా, వాళ్ళు మీరు ధర్మం మారండి అని చెప్తే, చిన్న పిల్లలండి, ఒక ఆయన 11 ఇయర్స్ అనుకుంటే, ఇంకొకళ్ళు 6, 7 ఇయర్స్ అనుకుంటే, అన్నా తమ్ముళ్ళు ఇద్దరిని వాళ్ళు సజీవంగా గోడ కట్టేశారనమాట వాళ్ళ పైన. అప్పుడు పాపం ఈయన ఏడుస్తున్నారు, పెద్ద ఆయన ఏడుస్తూ ఉంటే ఈయన అనుకున్నాడు, అయ్యో చూసావా బాధపడుతున్నాడు, చనిపోతున్నాడని. అయితే ఏమైంది ఆపమంటావా అంటే, ఏం లేదు, జస్ట్ ఒకటే బాధ ఏంటంటే నా ముందు నా తమ్ముడు ఫస్ట్ చనిపోతున్నాడని చూసి బాధ, నాకు ఇంకేం బాధ లేదు, ధర్మం కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాను అనే ఒక స్థాయి కలిగిన దేశం నుంచి, ఒక వేరే ఎదుటి వ్యక్తి నా పైన చెయ్యి వేయకూడదు అని లక్షలాది, కోట్లాది మంది స్త్రీలు జోహర్ అనే ఒక పెద్ద మంట పెట్టుకొని దాంట్లో ఆర్పణ చేసుకున్న ధర్మం నుంచి మనం ఇప్పుడు ఎవడేం చెప్పినా సరే, పద వెళ్ళిపోదాం, నా మతము, నా సంస్కృతి, నా సాంప్రదాయం, నా కట్టుబాట్లు అన్నీ వదిలేసి నేను వెళ్ళిపోతా అనే స్థితికి దిగజారాను. బొట్టు, కాటుకలు, గాజులు, పూలు. అవన్నీ డీటెయిల్స్ లేండి. కానీ ఫస్ట్ ఆ భావన ఎంత అంటే, మేమైతే కాంప్రిహెండ్ చేయలేమండి. మాకు మే మాకు తెలుసుకుంది, మా మా ధర్మం చెప్పేది, మారోకి రాకోబి జో ఇచ్చా తో హర్. భగవంతుడికి తెలిసి ఏది మంచో ఆయన మనకి మంచే చేస్తాడు. నీకు కష్టం అనిపించొచ్చు. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడికి చాక్లెట్ ఇష్టమండి, చాక్లెట్ తింటున్నాడు, అమ్మ తీసేస్తుంది చేతిలో నుంచి. అంత మాత్రం చేత అమ్మ మనకి శత్రువు కాదండి. ఒకసారి అమ్మ చెంప మీద కొట్టినా కొట్టొచ్చు, ఒరేయ్ అల్లరి చేయకురా అని. ప్రేమతో చేస్తుంది. కాబట్టి కష్టం వస్తుంది, నాకు ఇక్కడ నాకు కష్టాలు వచ్చాయి కాబట్టి నేను మానేసా, అక్కడ నాకు కష్టాలు తీరిపోతాయి అని వెళ్ళిపోతా. మేమైతే ఆ ఆలోచన మాకు ఇప్పటికీ అర్థం కాదు, మేము ఎప్పటికీ అర్థం చేసుకోలేము. మాకు భగవంతుడు తండ్రి, ఆ స్వామి ఏం చేసినా సరే మాకు మంచి చేస్తారు అనే భావన మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆ భగవంతుడిని మా జీవితంలో అనుభవించగలుగుతున్నాం కాబట్టి మాకు ఇలాంటి ఐడియాస్ అనేవి మాకు పట్టవన్నమాట. అదే స్వామి. అయితే నా సందేహం ఏంటంటే గురూజీ, అసలు నిజంగా మనం మనిషి ఏ ఏ విధంగా అయితే మనం ఇలా జన్మించామో, అసలు దీనికి అసలంటూ ఒక రహస్యం అనేది ఉంది. అసలు ఈ మనిషి పుట్టడానికి గల కారణాలు గూడా ఉన్నాయని చెప్పని అంటారు గానీ, అవి ఎవరు గూడా అదాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే, ఆహార నిద్రా భయమైథునం చ సామాన్య ఏతత్ పశుభిర్నరాణాం ధర్మో హి తేషాం అధికో విశేషో ధర్మస్య హీనః పశుభిర్సమానః. ఇప్పుడు ఆహార నిద్ర భయమైథునం చ, ఆహారం తినటం, ఆహార నిద్ర పడుకోవటం, భయ అంటే కొట్లాడటం, మైథునం చ అంటే పిల్లలు కంటం. ఇది పశువులు కూడా చేసే పని, అవునా కాదండి? హ్మ్. పశువులు ఇంకా వేరేది ఏదైనా పని చేస్తదండి? ఇక్కడికొచ్చి ఏమైనా ఇంటర్వ్యూలు చూసారా మీరు ఎప్పుడైనా? లేదు. వాళ్ళు కేవలం చేసేది 4 విషయాలు: ఆహార, నిద్ర, భయమైథునం చ. మనిషి కూడా వీటి కోసమే జీవితాన్ని కేటాయించారనుకోండి, ఆహార, నిద్ర, భయమైథునం చ. వాడికంటే ఫూలిష్ ఫెలో ఇంకోడు ఉండడు. హ్మ్. మరి మనిషికి ఇంకా జంతువుకి ఏంటి డిఫరెన్స్ అయ్యా? మనిషి జన్మ ఎందుకు ఎత్తింది అనంటే, బ్రహ్మ జిజ్ఞాస. భగవంతుడు అంటే ఎవరు తెలుసుకోవటం. హ్మ్. భగవంతుడు యొక్క విశేషం, భగవంతుడిని ఎలా పొందాలి, అసలు నాకు ఈ జన్మ ఎందుకు వచ్చింది? ధర్మాన్ని ఆచరించడానికి వచ్చింది. ధర్మో హి తేషాం అధికో విశేషో ధర్మేణ హీనః పశుభిర్ సమానం. ధర్మాన్ని ఆచరించక పశువుతో సమానం. కాబట్టి మానవ జన్మ వచ్చింది ఒకటే ఒక కారణం కోసం, ధర్మాన్ని అనుష్ఠించి భగవంతుడిని చేరుకోవడానికి. హ్మ్. అయితే గురూజీ, విశ్వాన్ని సృష్టించిన ఈ సృష్టికర్త ఎవరైతే ఉంటారో, ఇయన్నీ గూడా మనం చదువుకుంటున్నాం. అంటే మనకు తెలిసినంత వరకు సనాతన ధర్మంలో గాని, లేదంటే వాళ్ళ ఇతర గ్రంథాల్లో వాళ్ళు చదువుకున్నయి చూసుకున్నా, మెయిన్‌గా అతి పురాతనమైనది భగవద్గీత. మన సనాతన ధర్మం నుంచి.
ఉన్నది. కానీ ఈ విశ్వాన్ని సృష్టించింది మేమే అని చెప్పని కొంతమంది మాట్లాడతారు. మా దేవుడు అని చెప్పని కొంతమంది మాట్లాడతారు. కానీ దీని గురించి ఇందులోంచే తీసుకొని వాళ్ళ గ్రంథాలు తయారు చేసుకున్నారని చెప్పని ఎందుకని ఒప్పుకోరు? భగవద్గీత 5000 సంవత్సరంలండి. కానీ దానికంటే అపౌరుషేయమైన వేద సంస్కృతి మన దగ్గర ఎప్పటినుంచో ఉంది. వేదములు ఈ రోజు, ఆ రోజు అని చెప్పలేము. ఎన్నప్పటి నుంచో వేదములు ఉన్నాయి. హ్మ్. మనకి జ్ఞానం ఇచ్చిందే వేదములు. వేదము, సంస్కృతము వీటి నుంచే జ్ఞానము అనేది వచ్చినాయి. ఏ లాంగ్వేజ్ చూసినా సరే అది సంస్కృతం నుంచే వచ్చింది. మదర్ ఆఫ్ ఆల్ ది లాంగ్వేజెస్ అని అంటారు. కాబట్టి జ్ఞానం అనేది ఎక్కడైనా ఉంటే అది సనాతన ధర్మం నుంచే ఉంది. ఎవరు తీసుకున్నా సనాతన ధర్మం నుంచే వాళ్ళ వర్షన్స్ తీసుకున్నారు. కాబట్టి పరిపూర్ణ జ్ఞానం, మనం లౌకికమైన జ్ఞానం గురించి మాట్లాడమండి. సనాతన ధర్మంలో పారలౌకిక జ్ఞానం గురించి మాట్లాడతాం. మన సనాతన ధర్మంలో మాట్లాడుకునే విషయాలు ఎలా ఉంటాయంటే అండి, పిహెచ్డి లెవెల్‌లో ఉంటాయి. మిగతా అంటే మేము చూసినంత వరకైతే ఏబీసీడీలు అంటే మనం పిహెచ్డి గురించి మాట్లాడతాం. అంత డిఫరెన్స్ ఉన్నది మన యొక్క పరిణితిలో. మనం ధర్మాన్ని, జీవితాన్ని చూసే ఒక రకమైన దృష్టిలో. కాబట్టి మిగతా ధర్మాలు తప్పు, వాళ్ళేదో చెడు చేస్తున్నారు అని మనం అంటే ఎవరి ధర్మం వాళ్ళకు ఉండనివ్వండి. వాళ్ళు చక్కగా ఆచరించుకోవాలి. మీకొక విషయం తెలుసానండి, మనకి ఏ ధర్మంతో ఏ ప్రాబ్లమ్ ఉండకూడదండి. హ్మ్. వాళ్ళ ధర్మాన్ని అనుష్ఠానం చేసుకుంటే మనకి ఏం ప్రాబ్లం లేదు. మనదెక్కువ, వాళ్ళది తక్కువ ఇలాంటి మాటల కంటే అందరం కలిసి అన్నాతమ్ముల్లాగా ఉండాలి అనే ఒక భావన కలిగి ఉండటం మంచిదే. కానీ నువ్వొక్కడివే అన్నాతమ్ముడుగా ఉండాలి అని అనుకోవటం ఆపదైపోయింది ఇప్పుడు. హ్మ్. నువ్వు అన్న అంటున్నావు, కానీ వాడు నిన్ను దుష్మన్‌గా చూస్తున్నాడు. అది ప్రాబ్లమ్ అయిపోయింది. కానీ మనమేమంటున్నామంటే వసుదైవ కుటుంబకం. జనకో దేవః అఖిల దయాళు జననీ పృథ్వీ కామదు కాస్తే. జనకో దేవక అఖిల దయాళు. అయినా భగవంతుడు అందరికీ తండ్రి. ఈ మతం, ఆ మతం అన్న వాళ్ళకి కాదండి. అందరికీ పితా పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు. కానీ అయ్యా మీకు ఒక్కొక్క ప్రాంతానికి తగ్గట్టుగా, ఒక్కొక్క సమయానికి తగ్గట్టుగా, ఒక్కొక్క వ్యక్తికి తగ్గట్టుగా ధర్మము మారింది. ఈ మతాన్ని నువ్వు ఆచరించుకో. వేడే వాడి పైన పడి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చెయ్యకు. వేరే ధర్మాలను క్రిటిసైజ్ చేయడానికి ప్రయత్నం చెయ్యకు. వేరే ధర్మము చెడు కాదండి. దాన్ని అనువర్తించే ప్రజలు ఎవరైతే ఉంటారో దాన్ని ఫెనాటిక్‌గా ఒక పైత్యంతో ముందుకు తీసుకెళ్ళాలి అనే వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రమాదం. ఆ ప్రమాదం సమాజంలో, దేశంలో కనిపించినప్పుడు బాధ. అంతేకాని అందరూ బాగుండాలి అనే ప్రార్థన చేస్తాం. మనం సర్వే జన సుఖినో భవంతు అంటాం కదండీ. కాబట్టి ఆ భావన మన సనాతన ధర్మంలో ఉంది. దాన్ని ఎదుటి వ్యక్తి గౌరవించాలి. అది మేము ఆశించే పని. ఖచ్చితంగా గురూజీ. అయితే ఇక్కడ కృష్ణ భగవానుడు మానవ జన్మలో జన్మించడం జరిగింది అని చెప్పని మనకు తెలుసు. అయితే మానవ జన్మలో జన్మించినాక మనకి గ్రంథం నుంచి వచ్చిందే 16,000 మంది గోపికలని వివాహం ఆడినారని చెప్పని మనకి తెలుస్తుంది. అది ఎలా అని చెప్పండి? కృష్ణుడు మానవ జన్మ జన్మించలేదండి. హ్మ్. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః తత్వాదేహ పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. కృష్ణ భగవద్గీతలో చెప్పారు, ఎవరైతే నా జన్మ దివ్యమని, నార్మల్ మనుష్య జన్మ కాదు అని తెలుసుకుంటారో వారికి పునర్జన్మ ఉండదు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. ఇంకోటి తెలుసా అండి, చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. కొంతమంది అంటారు మా వారు పాపం లేకుండా పుట్టారు. కృష్ణుడు ఎటువంటి దేహ సంబంధం లేకుండా పుట్టాడండి. తెలిసినా మీకు అది? వసుదేవుడి యొక్క హృదయంలోకి పరమాత్మ ముందుగా ఆవిర్భవించాడు. వసుదేవుడి యొక్క హృదయం నుంచి దేవకీదేవి యొక్క హృదయానికి వెళ్ళారు. దేవకీదేవి యొక్క హృదయం నుంచి దేవకీ గర్భంలోకి ప్రవేశించారు. ఆ దేవకీ గర్భం నుంచి ఆవిడకి ఏదో పాపం లేబర్ పెయిన్స్ వచ్చాయి. అక్కడ నుంచి కృష్ణుడు దేవకీ గర్భం నుంచి ఆయన సూర్యుడు ఉదయించినట్టుగా ఉదయించేశాడండి. ఎలా ఉదయించాడు తెలుసా అండి? జలధరు దేహు నాజాను చతుర్బాహు సరసీరు జాక్షు విశాలాక్షు నారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభని కాంతి భాను కమనీయ కచూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనాంచిత విహారు సుగుండ ప్రయావత కుంటలగాటు వైఢూర్య మణి గణపరికీటు బాలు పూనేందు జుజాలు సుగుణాల బాలు భక్తలోక బాలు కృపావిశాలు జుజ్జి తిలికించి పొలికించి యోపి చెరేగ వసుదేవుడు చయింపే అని మనకి భాగవతం చెప్తుంది. శంఖ చక్ర గదా పద్మములు పట్టుకొని పట్టు పీతాంబరం కట్టుకొని జుట్టుతో కిరీటంతో ఆయన పుట్టాడు. ఆయన మనిషి అని ఎలా అంటామండి? ఎవరైనా మనుషులు అలా పుట్టడం చూసారా మీరు? ఏడుస్తూ పుడతారు కానీ కృష్ణుడు నవ్వుతూ పుట్టాడు. అమ్మ నాన్న పలకరిస్తూ పుట్టాడు. ఓ దేవకి బాగున్నావా, వసుదేవా బాగున్నావా అని పుట్టాడు. ఆయన మనిషి అంటామండి? ఆయన కృష్ణుడు ఎక్కడ కూడా ఆయన మనిషి అని చెప్పుకోలేదు. ఆయన మనిషిలా బిహేవ్ కూడా చేయలేదు. సాక్షాత్తు భగవంతుడు పుట్టుక నుంచే ఆయన భగవతత్వాన్ని చూపించాడు. 6 రోజులకి పూతన అనే రాక్షసు వచ్చింది. రాక్షసుని సంహరించారు. తృణావర్త, శకటాసుర, కేసి, వృత్రాసుర
ఎన్ని రకరకాలైన అసురులు వచ్చినా అందరినీ సంహరించారు. బ్రహ్మ గారు కూడా ఒక మోహంలో పడిపోతే ఆయనను తీశారు. ఇంద్రుడికి కూడా తన గుణపాఠం నేర్పించాడు. ఇంద్రా నీ స్థాయి నా యొక్క సేవకుడిగా అని. మథురకెళ్లారు. కంస సంహారం చేశారు. ద్వారకని స్థాపించారు. 16,108 మంది భార్యలను వివాహం చేసుకున్నారు. 16,108 స్వరూపములతో. ఒకటే కృష్ణుడు 16,000 మందిని వివాహం చేసుకోలేదండి. 16,100 మందిని 16,100 స్వరూపములతో ఒక్కొక్కరిని పర్సనల్ గా వివాహం చేసుకున్నాడు. మనిషి చేసుకోగలుగుతాడా అలా? మీరు 2 అవ్వగలుగుతారా? నేను 2 అవ్వగలుగుతానా? ఆయన 2 అవ్వగలుగుతారా మీరు? కాబట్టి మనిషి ఎలా అయ్యాడండి? సాక్షాత్తుగా భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి పరమాత్మ చేసిన ఒక్క పనిని మనం ఇది ఇది నేను కూడా చేస్తానంటే ఫస్ట్ నువ్వు గోవర్ధనాన్ని ఎత్తు, తర్వాత పెళ్లి చేసుకో బతుకుంటే. ఇప్పుడున్న కుటుంబ సమస్యల్లో కుటుంబాన్ని ఎవరైతే ఛేదిస్తారో, ఆ సమస్యలను ఎవరైతే ఛేదిస్తారో వాళ్ళు పెళ్లికి అర్హులవుతారు గురూజీ ఇప్పుడైతే. మాకంటారు ప్రభుజీ ఒక కుటుంబాన్ని మేనేజ్ చేయడంలోనే మాకు ఎంట్రుకలన్నీ తెల్లగైపోయాయి. అంటే ఇంకా 16,008 మంది వివాహం చేసుకుంటే ఏమవుతాడు వీడు? కాబట్టి కృష్ణుడు వివాహం చేసుకుంటే మనల్ని ఏమైనా హెల్ప్ అడిగాడండి, నాకు కొద్దిగా ఫైనాన్షియల్గా హెల్ప్ చేయండి అని. లేదా 2-3 భార్యలు వెళ్ళి కోర్టులో కేసేసారా నాకు విడాకులు కావాలని. ఆయన బ్రహ్మాండంగా ఉన్నారు. ఒక్కొక్క భార్యకి బంగారు భవనాన్ని ఇచ్చారు. కాబట్టి ఆయన భగవంతుడు అని ప్రతి ఒక్క లీలలో నిరూపణ చేసినప్పుడు ఆయన ఎందుకు అలా చేశాడు, ఈయన ఎందుకు ఇలా చేశాడు అని జనాలు క్వశ్చన్స్ ఏం చేస్తాం. అదే స్వామి. అయితే భగవంతుడు ఇప్పుడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వాళ్ళ కుటుంబ ఆ జర్నీలో చివరికి భరతుడు వచ్చిన తర్వాతన మన భారతదేశానికి ఈ భారతదేశానికి భరతుడు అని ఎందుకు పేరు వచ్చింది అని అంటే, ఋషభదేవుడు అనే ఒక మహారాజు గారు ఉన్నారు. ఆయనకి 100 మంది పుత్రులు అనమాట. అందులో భరత మహారాజు గారు భాగవతంలో మనకి ఆ వృత్తాంతం వస్తుంది. ఆయన ఈ భారత వర్షాన్ని దాని ముందు అజనాభ వర్షము అని పిలిచేవారు మన దేశాన్ని. కానీ ఆయన ఎంత బాగా పరిపాలన చేశారు అనంటే ఆయన పేరు పైన ఆ భరత మహారాజు గారి వెనకాల భారతదేశము వచ్చి భారత వర్షము అని పిలవటం ప్రారంభం జరిగిందనమాట. ఈ భరతుడు ఋషభదేవుడు అనే ఒక రాజుగారి యొక్క కుమారుడైన భరత మహారాజు గారు అనమాట. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో ఉండే భరతుడు కాదు. ఈయన ఋషభదేవుడి యొక్క కుమారుడైన భరతుడు. ఇంతకు ముందు అజనాభ వర్షము అని అనేవారు. ఆయన పరిపాలన చేశాక భారత వర్షము అని పేరు వచ్చింది అనమాట. అదే గురుగారు. అంటే చాలా మంది ఇప్పటికీ కూడా చాలా మంది ఇదే అనుకుంటున్నారు. రామాయణం నుంచి వచ్చిన భరతుడు యొక్క వంశం వల్ల దీనికి భారతదేశం అని చెప్పని పేరు వచ్చిందని చెప్పని. ఋషభదేవుడి యొక్క కుమారుడైన భరతుడి నుంచి వచ్చింది. అదే గురుగారు. అయితే నాకు ఎప్పటి నుంచో చాలా ఒక సందేహం ఉంది గురుగారు. ప్రతి దాంట్లో కూడా అంటే ప్రతి ధర్మంలో కూడా ఇప్పుడు మన ఈ సనాతన ధర్మంలో భగవద్గీతని ఏ విధంగా అయితే మనం ప్రార్థించుకుని పూజించుకుని మనం ఆ గ్రంథాన్ని మనం చదువుతాం, అదేవిధంగా ఇతర మతస్థులకు వాళ్ళకి సంబంధించిన గ్రంథాలనే వాళ్ళు కూడా పూజించుకోవడం ప్రత్యేకంగా మనకు తెలుసు. కానీ సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు, హిందువులుగా ఉన్నవాళ్ళు కూడా చాలా వరకు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా భగవద్గీత అనేది కనిపించదు. వాళ్ళ మతస్థుల్లో, ఇతర మతస్థుల్లో ప్రతి ఒక్కరూ వాళ్ళకి సంబంధించిన ఒక బైబిల్ని వాళ్ళు ప్రతి ఇంట్లో వాళ్ళు ఫాలో అవుతారు, అది చదువుతారు. డైలీ ఒక వాక్యం అనేది చదువుకుని వాళ్ళు అంటే వాళ్ళ డైలీ రీత్యా చదువుకుంటారు. ఖురాన్ చదువుతుంటారు డైలీ రెగ్యులర్గా ఒక టైం పెట్టుకుని వాళ్ళు ఖురాన్ చదువుతారు. భగవద్గీత ఎందుకు చదవలేకపోతే? మీరు చెప్పండి ఎందుకు చదవట్లేదు అంటారు? అదే మేము చెప్తున్నా. ప్రతి ఒక్కళ్ళు చక్కగా భగవద్గీత చదివితే మనం ఇన్ని డిస్కషన్లు అవసరం లేదు, ఇన్ని ఇంటర్వ్యూలు అవసరం లేదు. అందరికీ వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ ముందు తెలుస్తుంది ధర్మం అంటే ఏంటి, నేను ఏం చేయాలి ఏం చేయకూడదు. అందరూ సుఖంగా ఉంటారు. అరే ఎందుకు చదవట్లేదు? అదే నా ప్రశ్న. ఎందుకు చదవట్లేదు మీరు భగవద్గీత? ఎందుకు చదవట్లేదు మీరు రామాయణము? ఎందుకు చదవట్లేదు మీరు భాగవతము? ఎందుకు కనీసం చదివిన వాళ్ళు చెప్తుంటే ఎందుకు వినట్లేదు? అంతే కదా మన ప్రాబ్లం అంతా. ఎవరైతే తమ ధర్మాన్ని తెలుసుకుంటారో ఎటువంటి హాని ఉండదండి. ధర్మాన్ని తెలుసుకోలేకపోవటమే మనకు వచ్చిన ప్రాబ్లం. అన్నిటికంటే ముందు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యమాత్మ నివేదనం. మొట్టమొదటి అడిగి ఏంటంటే శ్రవణం, భగవంతుడి గురించి వినుట. ఎవరైతే భాగవతం వింటారో, ఎవరైతే భగవద్గీత వింటారో, ఎవరైతే మహాభారతం వింటారో, ఎవరైతే రామాయణం వింటారో వారికి ధర్మం అంటే ఏంటో తెలుస్తుంది. కాబట్టి అందుకే మేము ప్రాధేయపడుతున్నాం. ప్రతి ఒక్క హిందువు కనీసం రోజుకి 10 నిమిషాలైనా గీత చదవండి, భాగవతం చదవండి, రామాయణం చదవండి.
పిల్లలకి చెప్పండి. మీరు అనుష్ఠానించండి. పిల్లలకి చెప్పండి. అదే మేము ప్రార్థన చేస్తాం. అందరికీ ఇంత దూరం వచ్చి మాట్లాడుతున్నా మా ఆరోగ్యం బాలేదు నిజంగా. మా గొంతు రావట్లేదు. అవును అయినా గురుగారు. సరే మేము ప్రయత్నం ఎందుకు చేస్తున్నామంటే, ఎవరో ఒకళ్ళైనా సరే ఈ ప్రోగ్రామ్ చూసి గీతా, భాగవతాలు విన్నా, చదివినా మా జీవితం సార్థకం అవుతుంది అని ప్రయత్నం చేస్తాం. కనీసం భగవద్గీత ఇంట్లో ఉంటే, కనీసం చూసి 10 రోజుల తర్వాత, 15 రోజులు కొన్ని రోజుల ఎప్పుడో తర్వాతైనా ఒకళ్ళు అదే చూస్తారని. భగవద్గీత వితరణ చేస్తుంటే మీరెందుకు రోడ్ల పైన భగవద్గీత వితరణ చేస్తారంటారు? అయ్యా! నీకేం ప్రాబ్లమ్ వచ్చింది? నువ్వెలానో ధర్మ పరిరక్షణ చేయట్లేదు. మనం చేస్తున్నా సరే ఆక్షేపిస్తూ ఉంటారు జనాలు. కాబట్టి గీత ఉంచుకోవాలి. కబోర్డ్‌లో కాదు ఉంచాల్సింది. ఎక్కడైతే చదివే ప్రదేశం ఉందో అక్కడ ఉండాలి. మీరు చదవకపోయినా ఎవరో ఒకళ్ళు చదివినా వారు మన యొక్క ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది తప్పకుండా పొందుతారు గీత వల్ల. అదే గురూజీ. అయితే ఇక్కడ ముఖ్యంగా చాలా వరకు గూడా మీరు చెప్పినట్టుగా భగవద్గీత గూడా ఆచరణ చేస్తూ గూడా చాలా వరకు కుటుంబాల్లో వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించుకోలేని విధంగా తయారైపోయి, రకరకాలైన సమస్యలతో విడిపోవడం గూడా జరుగుతుంది. చాలామంది వాళ్ళ వివాహ బంధాలే గానీ, ఇటువంటివి గూడా చాలా విడిపోవడం జరుగుతుంది. ఇంట్లో చూస్తే పూజలు, పునస్కారాలు ఇవన్నీ మంచిగానే చేస్తారు. భగవద్గీత ఉంటది, చదువుకుంటారు. వాటిని ఫాలో అవుతారు. కానీ సమాజంలో ఉన్న ఈ నెగెటివ్ ఎనర్జీ వల్ల ఆ విధంగా జరుగుతుందా? ఫాలో లేదంటే అయ్యేవాడు ఎప్పుడూ ఇలాంటి పనులు చేయడండి. హ్మ్. ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు. ఒక్కళ్ళ ఇంట్లో ఒక్కడు ఫాలో అయ్యి మిగతా వాళ్ళందరూ ఫాలో అవ్వకపోతే ఏంటండి? ఇప్పుడు సెక్యులరిజం అనే కాన్సెప్ట్ ఒక మతం ఫాలో అయ్యి మిగతా వాళ్ళు ఫాలో అవ్వకపోతే అది లాస్ అన్నట్టే గదా! అలానే గీత నేనొక్కడినే ఫాలో అవుతా ఇంట్లో ఉండేవాళ్ళు ఫాలో అవ్వరు అంటే యాక్చువల్‌గా ధర్మం ఏంటంటే అండి స్వనిష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం అంటే. మనం ధర్మాన్ని భగవత్ ప్రీత్యర్థం కోసం ఆచరించి ప్రయత్నం చేయాలి. కాబట్టి యాక్చువల్‌గా మన ధర్మం వర్ధిల్లాలి అనంటే ఒక పెద్ద ఈకో సిస్టమ్ కావాలి మనకి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి, పేరెంట్స్ నుంచి, టీచర్స్ నుంచి, మీడియా నుంచి, ఫిల్మ్స్ నుంచి అన్నిట్లో నుంచి ఒక ధర్మ ప్రేరేపణ అనేది చేసినప్పుడే మనం మారగలుగుతాం. ఇప్పుడు చూడండి నేనొక్కడినే గొంతు చించుకునేటట్టు అరిచి మిగతా వాళ్ళందరూ దాన్ని పాడు చేసే ఇప్పుడు చూడండి ఈ ఇంటర్వ్యూకొచ్చిన సమయంలో ఒక ఒక రియాలిటీ షో ఏదన్నా కొట్లాడుకునే ఇంట్లో పెట్టుకొని కొట్లాడుకునే వాళ్ళొచ్చారనుకోండి. ఈ షో చూస్తారా? ఆ షో చూస్తారా? అదే ఆ షో అంతే గదండీ! కాబట్టి ఒకళ్ళ ప్రయత్నం ఎలా ఉండాలి? అందరూ కలిసి ప్రయత్నం చేసినప్పుడు అంతే అందరూ కలిసి ఆలోచించినప్పుడు అరే! ఈ గొప్ప భారతదేశాన్ని మనం ఇంకా అరే! ఈ యూత్ ఇంత శక్తి కలిగిన ఈ ప్రజల్ని మనం ఎందుకు ఒక నెగెటివ్ వేలో ఇన్‌ఫ్లూయెన్స్ చేయటం? వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేయటం? వాళ్ళని ప్రోత్సహిద్దాం. ఏదో ఒక జీవితంలో ఏదో ఒకటి చెయ్యాలి, సాధించాలి, దేశానికి, ధర్మానికి, సమాజానికి సేవ చేయాలి. మాకైతే 24 గంటలు మాకైతే కొన్నిసార్లు నిద్రలోంచి కూడా మేలుకొచ్చేస్తుందనమాట. అరే! ఇది చేస్తే బావుంటుంది గదా! అది చేస్తే బావుంటుంది గదా! ఇలా చేస్తే బావుంటుంది గదా! ఎందుకంటే ఆ తపన మాకెప్పుడు కలుగుతుంది. అరే! ఆహ్, ఈ ఇప్పుడు ఈ మొత్తం ఇల్లు, చదువు, ఉద్యోగం, సంసారం అన్నీ వదిలేసింది ఏదో సేవ చేయడానికి కదా! కాబట్టి ఇలా చెయ్యి, అలా చెయ్యి అని నా మనసెప్పుడు నన్ను ఇన్‌స్ట్రక్ట్ చేస్తుంటుందనమాట. ఇది చేస్తే సమాజానికి బాగా జరుగుతుందేమో, ఇది చేస్తే బాగా జరుగుతుందేమో. నాకనుకుంటా అరే! మనందరం కానీ ఇలా ఆలోచించగలిగి అందరూ ఒక దగ్గరికి వస్తే ఎంత చేంజ్ చేయగలుగుతాం మనము. కాబట్టి అందరం కలిసామనుకోండి ఇంకా బాగా ఒక మార్పు అనేది తేవగలుగుతాం. అది చాలా ముఖ్యం ఏంటంటే అందరూ కలిసి రావటం, అందరూ కలిసి మంచి ప్రయత్నం అనేది చేయడం అనేది చాలా ముఖ్యం. గురువుగారు ఇక్కడ అంటే ఈ ఈ ఆలోచన అనేది రావడానికి మీరు ఏ విధంగా అయితే ముందుకు వస్తున్నారో, అంటే దీనికి ముందు ఏ విధంగా ఉండేది మీరు? మాకు చిన్నప్పటి నుంచి అలా ఉండేది. భగవంతుడి దయ వల్ల. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక భావనలో మేము ఉండేవాళ్ళం. అది స్వామి యొక్క కృప అని చెప్పాలి. మా ఆచార్యులు, గురువుల యొక్క కృప అని చెప్పాలి. ఆ స్వామి అలా రక్షిస్తూ వచ్చాడు నా సంకల్పాన్ని. కాబట్టి ఆయన రక్షిస్తూ వచ్చాడు కాబట్టి ఆ సంకల్పాన్ని ఆయన సేవగా వాడుకుంటున్నాం అన్నమాట. సనాతన ధర్మాన్ని మనం ప్రత్యేకంగా మనం చూపించుకోవడానికి హిందూ దేవాలయాలనేవి చాలా పెద్ద పీట అనేది వ్యవహరించడం జరుగుతది. అందులో భాగంగా ఇస్కాన్ టెంపుల్సే గాని, మీరిందాక చెప్పారు ప్రతి ఒక్కరు గూడా నేర్చుకోవాలి, భగవద్గీత చదవాలి అని చెప్పను. చాలా కుటుంబాలు, చాలా ఫ్యామిలీస్ ఏంటంటే వాళ్ళకి తల్లిదండ్రులకి తెలీదు చెప్పాలి పిల్లలకని చెప్పని తెలియనోళ్ళుంటారు. కొంతమంది పిల్లలు నేర్చుకోవాలనుకుంటారు గానీ వాళ్ళకి తెలీదు. అటువంటి వాళ్ళు చాలామంది కూడా ఇస్కాన్ టెంపుల్‌కి రావడం అనేది మేము గూడా గమనించాం. అంటే ఇంత ప్రత్యేకమైన పెద్ద పీట ఉన్న చోట చాలా అంటే చాలా ఈ దేవస్థానాల్లో గాని, లేతే ఈ దేవాలయాల్లో గాని ఇక్కడ చాలా అంటే చాలా అరాచకాలనేవి జరుగుతా ఉంటాయి. అంటే ఆహ్, డబ్బులు పెడితేనే గాని ఏది దక్కదు అన్నట్టుగా స్వామివారి అనుగ్రహం గూడా దక్కదు అన్న విధంగా తయారైపోయింది ఇప్పుడున్న పరిస్థితిలో. దీన్ని ఎలా ప్రక్షాళన చేయాలి? డబ్బులు లేకుంటే అంతే కదండీ! డబ్బులు లేకుండా ఏం జరుగుతుందా?
ఒక ఆలయం వల్ల ఒక వెంకటేశ్వర స్వామి గుడి తీసుకోండి. లక్షల మందికి అన్నదానం ఎలా చేస్తుందండి? పైనుంచి ఏమైనా ఊడిపడతాయా? బియ్యము, పప్పులు అన్నీ తయారైపోతాయా కిచెన్ లోపల? కాదు కదండీ! నీ మరి ఒక మూవీకెళ్ళి ఒక రూ. 300 టికెట్ పెట్టుకొని, ఒక రూ. 150 పాప్‌కార్న్ తింటూ పెట్టడానికి అప్పుడేమో ఒక రూ. 100 కూల్ డ్రింక్ తాగి, మిగతా ఎక్స్‌ట్రా ఐటెమ్స్ అన్నిటికి ఖర్చు పెట్టడానికొచ్చినప్పుడు ఏం లేని నొప్పి, భగవంతుడి దగ్గరకొచ్చి ఒక రూ. 300 సేవకివ్వాలి అంటే ఎందుకొస్తుందండి మనకి? చెప్పండి. మీరే చెప్పండి. ఇంక ఎక్కడా డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి వెనకాడని మనము, ఒక హోటల్ వాడి దగ్గరికెళ్తే వాడు అడిగినంత బిల్ కట్టాలా? లేదా మనం బార్గెయిన్ చేస్తామా అక్కడ? ఆ! కడతాం. తినే తిండికి నేనెందుకండి డబ్బులు కట్టాలి అని అంటామా అక్కడ? నోరు మూసుకొని వాడు రూ. 1000 అంటే 1000, 2000 అంటే 2000, 10,000 అంటే 10,000 కట్టి బయటికి రావాలి. అవును. అంతే కదండీ! అరే! ఒక భగవంతుడి యొక్క వ్యవస్థ దగ్గర స్వామి యొక్క సేవ, సమాజం యొక్క సేవ, 10 మందికి మంచి చేస్తున్నప్పుడు అక్కడ ఎందుకు మీరు డబ్బులివ్వడానికి రెడీగా ఉండరు? అసలు డబ్బులు పెట్టవలసిన అవసరం లేదండి. ఇంతకుముందు రాజుగారు ప్రజలందరూ కూడా తమ సొత్తుని మొత్తం కూడా భగవంతుడి యొక్క సేవ కోసం వినియోగించారు కాబట్టి అప్పుడు టికెట్ సిస్టమ్ లేకుండింది. ఇప్పుడు జనాలు భగవంతుడికి ఇవ్వాలంటే ఏడుస్తున్నారు గదా! కొన్ని మతాలు తప్పకుండా ఇవ్వాలి లేకపోతే నువ్వు నరకానికెళ్ళిపోతావు అని అంటారు. కానీ అలాంటివి మనం ఏం చేయాలండి. దశంభాగం. ఏమంటారో మాకు తెలీదు. కానీ అంటారట. అవి మేము విన్నాము. అదే. చూసాం గూడా కొంతమంది మాకు ప్రత్యక్షంగా మాతోటి పంచుకున్నారు. వాళ్ళ ఆహా! వాళ్ళ జీవితాల్లో ఎలా వాళ్ళకి ఇబ్బంది కలిగింది. వాళ్ళని ఎలా పీడించారు డబ్బులివ్వమని అని మేము విన్నాం. ప్రత్యక్షంగా మాతోటి పంచుకున్నారు. హ్మ్. కాబట్టి మాకు ఈ విషయం గురించి తెలుసు. అయితే నేను చెప్పేదేంటి అంటే ఆలయం భగవంతుడికి ఇవ్వడానికి ఏడవకండి. భగవంతుడి యొక్క సేవ ఒక వ్యక్తికి ఇస్తే అంటే మనకి తెలీదనుకోండి ఆ వ్యక్తి దాన్ని ఎలా యూజ్ చేస్తారో లేదో మనకు తెలీదు. కానీ ఆలయం యొక్క సేవ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి ఉందనుకోండి ఎన్ని లక్షల మందికి సేవ జరుగుతుంది. ఎన్ని సేవ జరుగుతుంది. ఎంత హాస్పిటల్‌లు కడుతున్నారు. కాబట్టి ఆలయ వ్యవస్థ ఒక పండితుడికి, ఆలయ నిర్వాహకులకి ఇవ్వడానికి మనము వి షుడ్ నాట్ టేక్ అ బ్యాక్ అంటే ఇంతే ఇవ్వాలి. అలాంటి మన ధర్మంలో ఏం లేదండి. నీకెంత ఆనందం ఇస్తే అంత ఇవ్వు. భగవంతుడి యొక్క సేవ. కానీ ఇవ్వడానికి ఏడవకు. ఇవ్వడానికి బాధపడకు. ఎందుకంటే డబ్బులు మీరన్నారు గదా! డబ్బులెందుకు కావాలి? దేనికి డబ్బులు లేవండి ఇంతకు ఇప్పుడు చెప్పండి. కాబట్టి అందరూ స్వతహాగా మనం భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలని సంకల్పం రావాలి. అప్పుడు ఇవేమి ఉండవండి. కానీ డబ్బులిచ్చిన వాడికే భగవంతుడి యొక్క కృప అనేది కాదండి. భగవంతుడి యొక్క కృప ఎవరికి కలగాలో వాళ్ళకి కనిపిస్తుంది. అంతేగాని వీఐపీ లైన్‌లో వచ్చిన వాడికి ఎక్కువ కృప ఉంటుంది. వెనకాల ఉన్న వాడికి తక్కువ కృప ఉంటుంది కాదండి. స్వామి సర్వాంతర్యామి, జగన్నాథుడు. అన్ని చోట్ల చూడగలుగుతాడాయన. అదే గురుగారు. ఉడిపి క్షేత్రంలో ఒక భక్తుడు పాపం గుడి వెనకాలుంటే భగవంతుడే తిరిగిపోయాడు ఆ భక్తుడి కోసం. ఇప్పటికి కూడా మనం తిరిగిపోయి ఏదైతే ఆ కిటికీ నుంచి దర్శనం చేసుకున్నారో అదే కిటికీ నుంచి దర్శనం అవుతుంది. ఆలయం ఓ ఆ తలుపు నుంచి దర్శనం ఎవ్వరికి అవ్వదు. హ్మ్. స్వామి తన భక్తుడి కోసం ఇంతమంది ఉన్నా సరే తిరిగిపోయాడు తన భక్తుడి కోసం. అలా భగవంతుడు ఏమీ చూడండి వీడు ధనమా, వీడు ఇదా, స్వామికి భక్తి ముఖ్య. ఎక్కడ ధర్మం ఉంటుందో, ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ స్వామి చూస్తాడు. అది విశేషం. ఖచ్చితంగా గురు. అయితే మీ వరకు వచ్చుంటది ఈ విషయం గూడా. చూసే ఉంటారు. మీరు చెప్పినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో చాలా ప్రత్యేకమైన స్థలం అది. అయితే అటువంటి చోట గూడా ప్రసాద విషయంలో అయితే మాత్రం వివాదం అనేది జరగడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం? జాగ్రత్తగా ఉండాలి. భక్తులు ఆలయాన్ని పరిరక్షణ చేస్తూ ఉండాలి. రాజకీయ నాయకులకు కూడా ఎవరికైతే ధర్మం పట్ల నిష్ట ఉన్నదో, ఇప్పుడు ఏది కావాలి అని అనుకుంటే అలాంటి వ్యక్తుల్ని అక్కడ కూర్చోబెట్టాలి. మనం రాజుగా ఒక ధర్మాత్ముని కూర్చోబెట్టామనుకోండి ధర్మాన్ని పరిరక్షిస్తాడు. భగవంతుడి యొక్క సేవ చేస్తాడు. కాబట్టి మనము మనకుండే గవర్నమెంట్‌లో ఉండే వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క పట్ల, నిష్ట పట్ల, సాంప్రదాయం పట్ల, సంస్కృతి పట్ల ఒక మక్కువ ఉండేవారిలాగా ఉండాలి. దేవాలయం యొక్క డబ్బులు దేవాలయం యొక్క సేవ కోసం ఉపయోగిస్తే బావుంటుంది. వాటిని తీసేసి గవర్నమెంట్ ఖర్చు పెట్టుకోకుండా భగవంతుడి యొక్క సేవ, భక్తుల యొక్క సేవ, సమాజం యొక్క సేవ కోసం ఉపయోగించేటట్టుగా ప్రయత్నం చేయాలి. అంత పెద్ద వ్యవస్థలో కూడా మనకి లోటుపాట్లు జరిగినాయి అనంటే మనం చూసుకోవచ్చు బయట ఇంకెన్ని జరుగుతున్నాయో. కాబట్టి మన హోటళ్ళలో తినే వాళ్ళకి ఇంకా అక్కడ ఇంకెలా ఉంటుందో చెప్పండి. వాడేం మిక్స్ చేస్తాడో మనకి ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న దగ్గరే ఇంత అభాండం ఒకవేళ జరుగుంటే ఇలా జరిగింది అని అనుకుంటే బయట మీరు తింటున్నారు గదా! విచ్చలవిడిగా ఆర్డర్‌లు చేసుకొని అవి ఇవి చేసుకొని దాంట్లో ఏముందో మీకెలా తెలుసు? కాబట్టి అందుకే ఆహార శుద్ధత్వము అని అంటారు. జాగ్రత్తగా మనం ఏదైతే సోర్స్ తెలియని చోట తినకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆలయ వ్యవస్థ భక్తుల చేతిలో ఉండాలి. చక్కగా సంరక్షిస్తూ ఉండాలి. భగవంతుడు బావుంటే అందరూ బావుంటారు. ఖచ్చితంగా గురుగారు. భగవంతుడి చెంతకి చేరాలంటే ముందుగా మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఒక్కసారమ్మా? భగవంతుడి పట్ల విశ్వాసము, వినయము కలగాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కావాలి మనకి.
కలో దోష నిదే రాజన్ అస్తి ఏకోన్మహాన్ గుణాన్ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరంభ్రజేత్. భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయాలి. పెద్దల పట్ల గౌరవం ఉండాలి, మనకి అహంకారం విడిచిపెట్టాలి. చాలా గుణాలు ఉన్నాయండి. కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యములతో దూరంగా ఉండాలి. ఇవన్నీ చేయాలి అంటే సింపుల్ సొల్యూషన్ అండి. ఇవన్నీ తెలుసండి మాకు. చెడలవాట్ల నుంచి దూరంగా ఉండాలి, మంచి అలవాట్లు పెంపొందించుకోవాలి, ఇవన్నీ చెప్పేదే చెప్పాలి. కానీ ఎలా చేయాలి అని అంటే మనకి ఒక డిటర్మినేషన్ అని కావాలి. డిస్క్రిమినేషన్, డిటర్మినేషన్. ఏది మంచి ఏది చెడు తెలుసు, కానీ డిటర్మినేషన్ రావట్లేదు మనకి మంచి మార్గంలోకి వెళ్ళడానికి. ఆ మార్గంలో ముందుకెళ్ళాలి అని అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశాక్షర నాం కలికల్మషనాశనం నాతర పరతరోపాయ సర్వ వేదేషు రుచ్యతి. చక్కగా భగవన్నామాన్ని చెప్పినప్పుడు మనకు ఆ శక్తి వస్తుంది. ఎలా అయితే ఫోన్కి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎలా అయితే పనిచేస్తుందో మనం కూడా భగవన్నామ స్మరణ అనే వాటితో శక్తిని పెంపొందించుకొని మనం కూడా ధర్మాన్ని ఆచరించవచ్చు. ఖచ్చితంగా. జై శ్రీకృష్ణ స్వామి. జై శ్రీకృష్ణ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.